15 ఇయర్స్ ఓల్డ్ బాయ్ ని ఎంతో బ్రూటల్ గా మర్డర్ చేసి చంపేశారు. గ్రేటర్ నోయిడాకి దగ్గరగా ఉన్న ఒక చిన్న విలేజ్ బన్వారివాజ్ లో గోపాల్ శర్మ అలాగే వాళ్ళ పేరెంట్స్ ఉండేవాళ్ళు. ఆ విలేజ్ లో ఎలాంటి క్రైమ్ సీన్స్ ఉండవు. అది ఎంతో పీస్ఫుల్ విలేజ్. గోపాల్ తన ఇంట్లో ఈవినింగ్ ఏదో గొడవ అయ్యి తన బ్యాగ్ సర్దుకొని మొబైల్ ఫోన్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. వాళ్ళ పేరెంట్స్ నైట్ అయితే వాడే వస్తాడు అనుకొని వదిలేస్తారు. కానీ ఎంతసేపు అయినా కూడా గోపాల్ ఇంటికి రాడు. ఇక ఇంట్లో వాళ్ళకి టెన్షన్ మొదలైపోతుంది. ఈ విషయం మొత్తం ఊరంతా తెలిసిపోతుంది. వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ వాళ్ళు వెంటనే సర్చ్ టీమ్స్ ని అరేంజ్ చేసి ఆ చుట్టుపక్కల విలేజెస్ అన్ని సర్చ్ చేపిస్తారు. పాతబడిన ఇళ్లలో కూడా అన్నిట్లో వెతుకుతారు. దాని నెక్స్ట్ మార్నింగ్ ఇలాంటి సీన్ ని చూస్తారని ఎవరూ అనుకోలేదు. గోపాల్ బాడీ రోహి అనే విలేజ్ లో ఒక పాతబడిన ఇంట్లో దొరుకుతుంది. అతని కళ్ళపై ఎవరో యాసిడ్ పోసి తన చేతికున్న గోర్లన్నీ పీకేశారు. అంతేకాకుండా అతని నాలుకను కూడా కట్ చేశారు. ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే అతని ఫేస్ పై యూరిన్ కూడా పోశారు. దీని తర్వాత విలేజ్ వాళ్ళందరూ కూడా గోపాల్కి ఎలాగైనా జస్టిస్ జరగాలని ఎన్నో ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ May 21 జరిగింది. ఈ రోజు May 30. బట్ ఇప్పటికీ కూడా అక్యూజ్ ని ఇంకా అరెస్ట్ చేయలేదు. సో అతన్ని ఎవరు చంపారనుకుంటున్నారు? కమెంట్ సెక్షన్ లో తెలియజేసి మన అకౌంట్ ని ఫాలో అయిపోండి.